ఉన్నది మాదిగలు. ఆ మాదిగలకు ఈరోజు 9% వాటా దక్కబోతుంది. అంటే ఏ కులానికి కూడా 9% ఉద్యోగాలు రావు. ఏ ఏ ఏ కులానికి కూడా 9 ఉద్యోగాలు రావు, 9% విద్యా అవకాశాలు రావు, 9% ఉద్యోగ అవకాశాలు రావు. కానీ ఈ రాష్ట్రంలో ఒక మాదిగలకే అన్ని శాతం ఉద్యోగాలు వచ్చే విధంగా గౌరవశ్రీ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు పోరాటం చేసి మనకు తీసుకొచ్చిండు. రేపు మన పిల్లల భవిష్యత్తు మారబోతుంది. చదువులలో మనం అందరం ముందుండి, మనం అందరం ఉద్యోగాలలో ముందుండి, రాజకీయాలలో ముందుండి రేపు రాజ్యాధికారం సాధించే దిశగా మనం అందరం ప్రయాణించవలసిన అవసరం ఉన్నది. దీని వెనుక ఈరోజు మిగతా వాళ్ళు ఏమనుకుంటారంటే కొందరు ఈ ఉద్యమం నుంచి పక్క పోయిన వాళ్ళు, కొందరు మీ ఉద్యమానికి సంబంధం లేని వాళ్ళు, కొందరు వాళ్ళందరూ ఈరోజు కృష్ణమాదిగను ఎంఆర్పీఎస్ను బదనాం చేయాలని చూసింది. కానీ వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళ ఆశలు నిరాశలై పటాపంచలైపోయినాయి. అది వర్గీకరణ ఈరోజు మందకృష్ణ మాదిగ గారి సారథ్యంలో జరిగిందని అందరికీ తేలిపోయింది. ప్రజలారా, ప్రజాస్వామిక వాదులారా, ఎందుకంటే ఈ మనకు వర్గీకరణ రావడానికి బలమైన కారణము మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా అక్కడి నుంచి మనకు వర్గీకరణ చేయడానికి మన అన్నగారు కష్టపడ్డందుకు ఆ రోజు మనకు మీటింగ్కి వచ్చి ఆ రోజు మోడీ గారు చెప్పింది చేసిన విధానాన్ని ఈరోజు మొత్తం అన్ని రాష్ట్రాలు కూడా మరి ఈరోజు తీసుకోబోతున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీలు అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ఎమ్మెల్యేలు ఒక్కళ్ళు కూడా కృష్ణమాదిగ పేరు ఎత్తడం లేదు. ఎందుక మీరందరూ కూడా కృష్ణమాదిగ పేరు ఎత్తితే ఎక్కడ మీకు ఇబ్బంది అవుతుంది. కానీ మీరెత్తకుండా మీ ముఖ్యమంత్రి కృష్ణమాదిగ పేరు ఎత్తిండు. మీరు ఎత్తకుండా కూడా కృష్ణమాదిగ పేరు ముఖ్యమంత్రి తలిచిండు. అంటే మీరు ఒక్కసారి గమనించాలి. నా మాదిగలారా, నా మాదిగ ఎమ్మెల్యేలారా, మీరు గమనించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎప్పుడున్నా మీకు ఆపదొస్తే కృష్ణమాదిగ అక్కడ వస్తారు తప్ప ఎవరు అక్కడ రాదు. అది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎంపీలకైనా, ఎమ్మెల్యేలకైనా, ఎమ్మెల్సీలకైనా రేపు ఎవరికి ఏ ఇబ్బంది అయినా మళ్ళీ కృష్ణమాదిగ మీకు అండగా ఉంటాడు. అది తెలుసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు పూర్తిగా కూడా ముఖ్యమంత్రి గారు వర్గీకరణ విషయంలో సహకరించిండు. ముఖ్యమంత్రి గారు కూడా ధన్యవాదాలు. అందరికంటే ముఖ్యంగా మనకి వర్గీకరణ కావడానికి కృష్ణమాదిగ గారికి అత్యంత సన్నిహితుడైన మన కేంద్ర మంత్రివర్యులు అన్న కిషన్ రెడ్డి గారు పూర్తిగా అవకాశం తీసుకొని ఈ వర్గీకరణ అయ్యే కోసమే తను పోరాటంలో ఉండి మనకు అవకాశాలు కల్పించిండు. వాళ్ళందరినీ కూడా కలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. నువ్వు వేల గొంతులు లక్ష డబ్బులకు మరి ముఖ్యమంత్రి భయపడే మరి ముందుకు సాగిండు. మరి మొన్నటి సాగిన నిరాహార దీక్షలకు భయపడే ఈ ప్రభుత్వం ముందుకొచ్చి వర్గీకరణను ముందుగా మరి ప్రకటించడం జరిగిందంటే అది ఎంఆర్పీఎస్ ఉద్యమ ఫలితమే, మందకృష్ణ మాదిగ గారి త్యాగ ఫలితమే. ఈ మాదిగ దండోర విజయం అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ.